పొటాషియం పర్మాంగనేట్‌ని KMnO4 పొటాషియం పర్మాంగనేట్. ఇది న్యూ క్వెషన్. దేనికి ఉపయోగిస్తారు? నీటిని శుద్ధి చేయడానికి. ఇది బ్లీచింగ్ పౌడర్ లాగా. క్రిమి సంహారం. బావుల్లో, ట్యాంకుల్లో బ్యాక్టీరియాను చంపడానికి పొటాషియం పర్మాంగనేట్‌ని వాడతారు. ఫార్ములా KMnO4. స్వతంత్ర భారత విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నవంబర్ 11 విద్యా దినోత్సవం. మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య 46. 23 జతలు. భారతదేశం వెలుపల మొదటిసారి జాతీయ పతాకాన్ని ఎగరేసిందెవరు? బికాజీ మఖామా. జర్మనీలో ఎగరేసింది. అప్పట్లో బ్రిటిష్ జర్మనీ వ్యతిరేక దేశాలు కాబట్టి 1907లో ఎగరేసింది. 1907లోనే సూరత్ సమావేశంలో కాంగ్రెస్ 2 ముక్కలైంది. అది గుర్తుపెట్టుకోవచ్చు. వజ్రం మెరవడానికి కారణం సంపూర్ణ పరావర్తనం. బోలోమీటర్ దేనికి కొలవడానికి ఉపయోగిస్తారు? ఉష్ణ వికిరణం. బోలోమీటర్. ఇది కొత్త క్వశ్చన్. బోలోమీటర్ ఉష్ణ వికిరణం అంటే హీట్ రేడియేషన్ ఎట్లుందనేది కొలవడానికి ఉపయోగించేది బోలోమీటర్. తక్కువ వేడి లేదా విద్యుదయస్కాంత వికిరణాలను తీవ్రతను కూర్చోడానికి దీన్ని బోలోమీటర్ వాడతారు. ఓకే. ఫుడ్ బోలోమీటర్ చాలా గొప్ప విషయం. భారతదేశం మొదటి మహిళ ముఖ్యమంత్రి ఎవరు? సుచరిత కృపలాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. భారత ఆర్థిక ప్రణాళిక పితామహుడు ఎవరు? సరే, ఎం విశ్వేశ్వరయ్య. ఇంతనే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పితామహుడు అంటారు. విశ్వేశ్వరయ్య. ఆంధ్రప్రదేశ్. మన వాతావరణంలో జట్విమానాలు ఎగిరేది స్ట్రాటోస్ఫియర్. ఇక్కడే ఓజోన్ ఉంటుంది. ఇక్కడ మేఘాలు ఉండయి, వర్షాలు రావు. ఈజీ ఉంటుంది. పెరిస్కోప్ ఈ సూత్రం పైన పనిచేస్తుంది. కాంతి పరావర్తన సూత్రం, నాట్ సంపూర్ణ పరావర్తన. కాంతి పరావర్తనం సముద్ర ఉపరితలంలో ఉన్న జలాంతర్గా భూమిని లోపల నుంచి తెలుస్తారు. సబ్మెరైన్స్ లో యూజ్ చేస్తారు పెరిస్కోప్ ని. కాంతి పరావర్తన సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. 40 డిగ్రీల కటకం ఉంటుంది దీంట్లో. పంచతంత్రం కథలు రాసింది విష్ణు శర్మ. భారత రాజ్యాంగ పరిరక్షకుడు అని సుప్రీంకోర్టుని అంటారు. ఓన్లీ సుప్రీంకోర్టు అంటారు. ప్రాథమిక హక్కుల్ని కాపాడుతుంది. రైస్ అంటే కానీ సాలిడ్ ఓటు. శాంతి స్వరాజ్ లేదా జై జగత్ నినాదాన్ని ఇచ్చింది వినోబా భావే. గాంధీజీకి అత్యంత సన్నిహితుడైన వినోబా భావే శాంతి స్వరాజ్ జై జగత్ అనే నినాదాన్ని ఇచ్చింది. కొత్త క్వశ్చన్స్. శాంతి స్వరాజ్ జై జగత్. ఆచార్య వినోబా భావే. మన శరీరంలో ఏ అవయవం యూరియాను తయారు చేస్తుంది అంటే కాలేయం తయారు చేస్తుంది. ఏ అవయవం రక్తం నుంచి యూరియాను వేరు చేస్తుంది? మూత్రపిండాలు. సారీ. భారతదేశంలో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది మద్రాస్ 1687. సారీ. గీతాంజలి కావ్యాన్ని నోబెల్ బహుమతి 1913లో వచ్చింది.